ఫస్ట్ మొత్తం నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తుంది ప్రేక్షక దేవుళ్ళకి. ఒక మంచి సినిమా తీస్తే మీ ప్రేక్షక దేవులు ఎప్పుడు ఆదరిస్తారని మా పండగ చేసుకోతో ప్రూవ్ చేశారు. హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం. అది ఆల్రెడీ నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను. ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అవడానికి 2 రీజన్స్ మెయిన్. ఒకటి వచ్చి ఎంటర్టైన్మెంట్, 2 ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాని ఫ్యామిలీలు విపరీతంగా ఆదరిస్తున్నారు. నాకు వచ్చిన కాల్స్ కానీ లేకపోతే నాకు వచ్చిన అప్లికేషన్లు కానీ, మాకు 10 టికెట్లు కావాలి, 15 టికెట్లు కావాలి, 20 టికెట్లు కావాలి, మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం అన్నప్పుడు జనాల్లోకి ఈ సినిమా ఎంత మౌత్ పబ్లిసిటీ తోటి ఈ సినిమా నిలబడింది. అలానే ఈ సినిమాకి సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ కుదిరింది. దానికి నేను నా పర్సనల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను మా రైటర్స్కి. ఒక ఎమోషనల్ ఫిలిం ఇది, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని డీల్ చేసేటప్పుడు నేను ఇక్కడున్న అందరితోటి ఒక ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉన్నాను. నేను ఆల్రెడీ అందరితోటి నాకు మంచి ట్రావెల్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి గౌతమ్ రాజు గారు, అలానే ఆర్ట్ డైరెక్టరు, అందరితోటి నాకు ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంది. మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారితో, అలానే మా కోన వెంకట గారితో, నా బ్రదర్ అనిల్ తోటి, తర్వాత వెలిగొండ, అందరం కూడా ఒక చాలా ఇది మన సినిమా అని మనసు పెట్టి చేసిన సినిమా ఇది. ఈరోజు ఇంత పెద్ద హిట్ చేయటం మేము పడిన కష్టానికి ఈ కలెక్షన్సే నిదర్శనం. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫస్ట్ డే కంటే సెకండ్ డే బాగుంది, సెకండ్ డే కంటే థర్డ్ డే బాగుంది, థర్డ్ డే కంటే ఫోర్త్ డే బాగుంది. ఇలా పెరుగుతూనే వెళ్తుంది మా పండగ చేసుకో. దీన్ని ఎవరు ఆపలేరు. ఈరోజు ఇంత కలెక్షన్లతో నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా పర్చూరి ప్రసాద్ గారి కోసం ఈ సినిమా ఆడాలనుకున్నాను. ఆయన ఒక మంచి ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకున్నాను. మా పండగ చేసుకో సినిమా పర్చూరి ప్రసాద్ గారి ఫ్యామిలీలో సంతోషం తీసుకొచ్చడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన పడిన కష్టం మామూలు కష్టం కాదు. ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని స్ట్రైకులు, ఎన్ని అవంతరాలు వచ్చినాయి. దాన్ని రిలీజ్ చేసుకోవడానికి లాస్ట్ నైట్ వరకు మేము పడిన కష్టం, ఆయన పడిన టెన్షన్ నాకు తెలుసు.